నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ అనే పేరు విన్నా, ఆ పేరును చదివినా, ఆ గొంతు విన్నా, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్లకు పక్క దడిచిపోతా ఉందేమో నాకు తెలియదు. కానీ ఈరోజు పేపర్లో 2025లో రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించి బాయ్ బాయ్ 2025 అనేటువంటి ఒక ఆర్టికల్ సాక్షిలో రావడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి సినిమాను పక్కన పెట్టి మిగతా సినిమాల పేర్లన్నీ ప్రస్తావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లకు సంబంధించినటువంటి సాక్షి పేపర్లో భయపడతా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టినటువంటి దెబ్బ ఎంత గట్టిగా ఉందో, ఎంత చేదుగా ఉందో ఒకసారి చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారేమో చెప్పే కొట్టాడు, జగన్ గుర్తు పెట్టుకొని నిన్ను అదప్పా తాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని చెప్పి ఆయన నెత్తి మీద కాలు పెట్టి తొక్కితే 151లో నుంచి 5 కింద పడిపోవడం జరిగింది. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటే గేటును తన్నుకుంటా పోయి ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సో ఆ కడుపు మంటతో ఇక్కడ చూడండి, దీన్ని జర్నలిజం అంటారా, బ్రోకరిజం అంటారా, ఇంకేమంటారో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. 2025కు సంబంధించి తెలుగులో రిలీజ్ అయినటువంటి సినిమాలు, ఇక్కడ వెంకటేష్ గారికి సంబంధించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మెన్షన్ చేశారు. నాగార్జున గారికి సంబంధించి కుబేరా సినిమాకు సంబంధించి ఆ ఫోటో వాడారు. ఈ నాగ చైతన్య గారిది ఏదో సినిమా వచ్చింది, నాని గారిది ఏదో ఒక సినిమా వచ్చింది. అదేవిధంగా డబ్బింగ్ సినిమా నరసింహ, మహా అవతార్ నరసింహ గారి ఆ సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ కూడా వచ్చింది. చిన్న సినిమాలైనటువంటి కోర్టు కావచ్చు, ఆఖరికి మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు నటించినటువంటి కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ కూడా వేశారు, ఆ ఫోటో కూడా వేశారు. కానీ పవన్ కళ్యాణ్ అనే పేరు రాయడానికి, పవన్ కళ్యాణ్ ఫోటో అక్కడ వేయడానికి మాత్రము ఇది ఏమంటారంటే ఇది అవమానం అనుకుంటా ఉన్నారేమో, కానీ దీన్నే భయం అంటారు, తెలియని భయం అంటారు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పేరు వింటేనే పక్క తడుపుకుంటా ఉన్నారు. సో దీన్ని జర్నలిజం అంటారా? మీరు ఒకసారి చూడండి, చిన్న పిల్లోనికి చూపించినా తెలుస్తుంది. ఇంతలో మాత్రానికి మళ్ళీ పేపర్ నడపడం ఎందుకు? సో సినిమాలకు సంబంధించినటువంటి వార్త రాసేటప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు ఆయన డ్యామేజ్ చేసినా చేసి ఉండకపోయినా, అది రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో ఆయన టాప్ స్టారు. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి 2025కు సంబంధించి. తెలుగు సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్ చేసినటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమా. ఆ సినిమా ప్రస్తావనే లేకుండా ఈ విధంగా దీన్ని ఏమంటారు, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు వేస్తే మళ్ళా ఆయన పబ్లిక్లోకి వెళ్ళిపోతాడని మీరు ఏమి చేయాలి? ఆయన సినిమాల్లో ఆల్రెడీ పవర్ స్టారే. మీరు పోస్టర్ వేసినా వేయకపోయినా, ఆయన పేరు ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా, ఈరోజు కూడా డే 1 కలెక్షన్లో నెంబర్ 1 అంటే రాజమౌళి ఉన్నా లేకపోయినా, పెద్ద డైరెక్టర్ ఉన్నా లేకపోయినా, సినిమాల్లో ఆయన చూడాల్సింది ఇంకేమీ లేదు. అన్నీ చూసేసే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. సో ఈ సినిమాల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దాము, ఆయన ఇది చేసేద్దామని చెప్పి, ఇది ఎలా ఉందంటే సూర్యుడి మీద ఉమ్మితే ఏమవుతుంది, మన ముఖం మీద పడుతుంది. ఆ విధంగా సాక్షి పేపర్ యాజమాన్యం కానీ, సాక్షి ఈ ఎడిటర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఉమ్మితే పైకి ఉమ్మితే మన మూతి మీదే పడుతుంది. సో మీకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితమే లేకుండా చేశారని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి కేవలము పులివెందుల ఎమ్మెల్యేగానే పరిమితం చేయడానికి ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి అది కడుపులో పెట్టుకొని ఆయన ఇప్పుడు తెలుగుదేశము జనసేన పార్టీ కలిసి ఉండడం వల్లనే మనం ఓడిపోయామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కావాలనే పొత్తు పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పొత్తు పెట్టుకున్నాడు. సో అధికారానికి దూరం చేయడానికి, అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేయడానికి కారణము పవన్ కళ్యాణ్ అని నమ్మేటువంటి వీళ్ళు ఈ విధంగా సో అక్రమ డబ్బులతో పెట్టుకున్నటువంటి సాక్షి పేపర్లలో, సో ఈ విధంగా అక్రమ డబ్బుతో, అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమార్జితంగా వచ్చినటువంటి డబ్బులతో పెట్టుకున్నటువంటి ఈ కరపత్రం ఏదైతే ఉందో, ఆ కరపత్రంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని సాక్షి పేపర్లో ఫోటో తీసేయచ్చే కానీ జనాల గుండెల్లో నుంచి తీసేయలేరు. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే, ఇంకా సినిమాల్లో ఆయన
చేసేది లేదు, చూసేది లేదు, ఆయన చూడవలసింది లేదు. అవన్నీ చూసేసి నెంబర్ 1 పొజిషన్ ఎంజాయ్ చేసే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది. కాబట్టి ఇంత కడుపు మంట మంచిది కాదు. సో ఇంత అసూయ మంచిది కాదు. సో జనాలు చూస్తూ ఉంటారు. అయినా సాక్షి పేపర్ ఎవడు చదవడం లేదనుకోండి. సో చదివే వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఇంత బయాస్డ్గా ఒక వ్యక్తిని తొక్కేయాలని, ఆయన పేరుని జనాల్లోకి తీసుకొని పోకుండా జనాలు మర్చిపోవాలని చేయడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.